హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. టుడే వీడియో వచ్చేసి పక్కా నెల్లూరు స్టైల్ చేపల పులుసు అయితే చేస్తున్నాం. సో ఇప్పుడైతే రెసిపీలోకి వెళ్ళిపోదాం. ఇక్కడ ఆయిల్ హీట్ అయిన తర్వాత ఆవాలు, జీలకర్ర, మెంతులు వేసేసుకున్న తర్వాత ఇక్కడ ఆనియన్స్ అయితే ఫ్రై చేసుకోవాలి. మనమైతే ఆనియన్స్ బాగా ఫ్రై అయిన తర్వాత ఇక్కడ టమోటాలు, ఎర్రగడ్డలు తరిగి పెట్టుకున్నాం కదండి, అవి కూడా వేసేసుకోవాలి. అవి చేపల కూరలో బాగా మగ్గాలండి. టమోటా, ఎర్రగడ్డ మగ్గితేనే టేస్ట్ ఉంటుంది. సో ఇక్కడ మూత అయితే పెట్టేసుకోవాలి బాగా మగ్గాలంటే. ఇప్పుడు మగ్గిన తర్వాత చిటికెడు పసుపు, 2 స్పూన్లు ధనియాల పౌడర్ అయితే వేసుకోవాలి. ఇప్పుడైతే బాగా మిక్స్ చేసుకోవాలి. ధనియాల పౌడర్ వేసిన తర్వాత ఆనియన్స్కి, టమోటాకి బాగా అయితే పట్టాలి పౌడర్ అయితే. ఇక్కడైతే 2 స్పూన్లు కారం అయితే వేసుకోవాలండి. చేపలను బట్టి కారం అయితే వేసుకోవాలి. మా ఇంట్లో అయితే కారం అయితే ఘాటుగా ఉంటుంది కాబట్టి మేము 2 స్పూన్లు అయితే వేసుకున్నాం కారము. ఇక్కడ బాగా మిక్స్ చేసుకోవాలి. కారము అవన్నీ బాగా పట్టాలి కదా. బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇక్కడైతే మనం చింతపండు నీళ్ళు అయితే పోసుకోవాలండి. 1 కేజీకి 100 గ్రాముల చింతపండు అయితే నానబెట్టుకోవాలి. సో ఇక్కడ చింతపండు నీళ్ళు పోసేసుకున్న తర్వాత బాగా మిక్స్ చేసుకోవాలి. అది కూడా బాగా కలవాలి కదా. ఇప్పుడు మనం ఫ్రై చేసుకున్నాం కదా, అది బాగా కలిసిన తర్వాత మిక్స్ చేసుకోవాలి. సో ఇక్కడ మిక్స్ చేసుకున్న తర్వాత ఇక్కడ కరివేపాకు అనేది వేసుకోవాలండి. మేము తిరుగుమాతలో వేయడం మర్చిపోయాము, ఇప్పుడైతే వేస్తున్నాం. కొంచెం ఉప్పు అయితే వేసుకోవాలి. ఉప్పు చూసుకొని వేసుకోవాలి. ఉప్పు ఎక్కువ ఉందా తక్కువ ఉందా అని చూసుకొని వేసుకుందాము. ఇప్పుడు ఉప్పు అయితే వేసేసుకున్నాం కదా. ఇక్కడైతే పులుసు అయితే తెల్లిపోయింది. తెల్లిన తర్వాత అయితే మనమైతే చేపలు అయితే వేసేసుకోవాలి. సో ఇక్కడ ఒక్కొక్క చేప అయితే వేసేసుకున్న తర్వాత ఇప్పుడు మనమైతే గరిటెతో కలిపెట్టకూడదండి, చేపలు అనేది విరిగిపోద్ది. అదిగో అలా కలిపెట్టాలండి. ఇప్పుడైతే మామిడికాయ అయితే వేసి, చేపల కూరలో మామిడికాయ అనేది మెయిన్గా ఉండాలండి. మా సైడ్ అయితే చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటుంది. మామిడికాయ అనేది కంపల్సరీ ఉండాలండి చేపల కూరలో అయితే. ఇక్కడైతే లాస్ట్గా ఫైనల్ టచ్ అయితే ఇద్దాము. ఇక్కడ ధనియాల పౌడర్ అయితే వేసేసుకోవాలండి. కర్రీ అయితే రెడీ అయిపోయింది. చాలా అంటే చాలా టేస్ట్గా ఉండింది కర్రీ అయితే.